హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి ఫోన్‌పే కంపెనీ నుంచి బెంగుళూరు లొకేషన్‌లో ఉండే కస్టమర్ సర్వీస్ జాబ్ అనేది రావడం జరిగింది. మీరైతే కస్టమర్స్ క్వరీస్‌ని సాల్వ్ అయితే చేస్తూ ఉంటారు. కస్టమర్స్‌ని ఎంగేజ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఏబీటీ అడ్వైజర్ ఎట్ ఫోన్‌పే బెంగుళూరు. ఇది మనకి బెంగుళూరులో అయితే లొకేట్ అయింది. ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది బెంగుళూరు నుంచి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే మీకైతే కస్టమర్స్‌ని ఎంగేజ్ చేయడం, కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం, కస్టమర్స్‌కి ఏమన్నా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా మీరైతే వాళ్ళని తో మాట్లాడి సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే కస్టమర్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ ఇంటరాక్షన్. మీకైతే కస్టమర్ అనేవాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మీరైతే. అంటే వాళ్ళకైతే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే మీరైతే సాల్వ్ చేసేటట్టు ఉండాలి. తర్వాత బేసిక్ ఫోన్‌పే అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ క్వరీస్‌ని హ్యాండిల్ చేయగలిగి ఉండాలి. అండ్ తర్వాత ఎబిలిటీ టు ఫ్లెక్స్ బిట్వీన్ ఫోన్ అండ్ డేటా ఛానెల్స్ అండ్ బిల్డ్ కస్టమర్ ట్రస్ట్ త్రూ దేర్ ఇంటరాక్షన్, ఫ్రీక్వెంట్ ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్స్. ఇలా మీకైతే రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకైతే ఈ స్కిల్స్ అన్నీ ఉండాలి. అంటే ఈ ప్రయారిటీస్ అన్నీ ఉండాలి ఇక్కడ ప్రొవైడ్ చేసినవి. ఐడియల్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్స్ అండ్ గుడ్ లెర్నబిలిటీ, be an active listener and deal well with objection, strong customer orientation, ఇంకా మల్టీటాస్కింగ్ అండ్ స్పీక్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ, అండ్ యూ మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్. ఇక్కడ చూసుకుంటే మనకి 10+2+ మ్యాండేటరీ. మీకు 0 నుంచి అంటే ఫ్రెషర్స్ నుంచి 2 ఇయర్స్ వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి డిగ్రీ కంప్లీట్ చేసి ఫ్రెషర్‌గా ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో, మీకైతే చాలా బెనిఫిట్స్ అనేవి ఇస్తారనమాట. మీకు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కూడా వస్తే మీరు ఇంకా మోస్ట్ ప్రిఫర్ చేస్తారు మిమ్మల్ని. సో, తమిళ్ గానీ, కన్నడ గానీ, తెలుగు గానీ అలా అన్నమాట. తర్వాత మీకిచ్చే అదర్ బెనిఫిట్స్ ఏంటంటే, మీకు లంచ్ కూడా మీకు ఆఫీస్‌లోనే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఫ్రీ ఫుడ్ అన్నమాట. మీకైతే 1 వీక్‌లో 7 డేస్ కాదు, 5 డేస్ మాత్రమే వర్కింగ్ డేస్ అన్నమాట. ఇక తర్వాత మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్, వెల్‌నెస్ ప్రోగ్రామ్, పేరెంటల్ సపోర్ట్, మొబిలిటీ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అదర్ బెనిఫిట్స్ చూసుకుంటే ఇక్కడ మీకు సాలరీ అడ్వాన్స్ పాలిసీ, కార్ లీజ్, మీకైతే ఎళ్లి రావడానికి ఆఫీస్ నుంచి కార్ లీజ్ కూడా ఇస్తారు మీకు. హైర్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్, ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు. ఇక్కడ తర్వాత చూసుకుంటే మీరైతే ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వచ్చే జాబ్ అనేది రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత మీకైతే ఇక్కడ మీకు లింక్డ్ఇన్ అప్లికేషన్ ఉంటే అప్లై విత్ లింక్డ్ఇన్ మీద క్లిక్ చేసి అప్లై చేయండి. లేకపోతే గనుక మీరైతే ఇక్కడ ఫార్మ్ ఫిల్ చేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చేయండి. ఫోన్ నంబర్ ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నవన్నీ కంపల్సరీగా మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. తర్వాత ఇక్కడ మీకు రెజ్యూమ్ ఇచ్చారు చూసారా? ఈ రెజ్యూమ్‌లో అయితే మీ రెజ్యూమ్ ఇక్కడ పైన ఉన్న జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న డేటా బట్టి మీరైతే మీ రెజ్యూమ్‌ని అప్డేట్ చేసి మాత్రమే మీ రెజ్యూమ్‌ని మీ కొత్త రెజ్యూమ్‌లో అప్‌లోడ్ చేయండి. అప్పుడే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. తర్వాత ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు చాలా కంపెనీస్ చాలామంది అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళనేది ఫిల్టర్ చేయడానికి మాన్యువల్‌గా ఫిల్టర్ చేయరు. ఏటీఎస్ అనే సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకొని
మీ రెజ్యూమ్స్ అనేది ఫిల్టర్ చేస్తారు. సో, ఆ రెజ్యూమ్స్ మీకెలా ఉండాలంటే మీరు చేసేవి ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో, అవి చూసుకొని మీరు రెజ్యూమ్ అయితే బిల్డ్ చేసి అప్‌లోడ్ చేయండి. తర్వాత మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు కాబట్టి ఇక్కడ గ్రాడ్యుయేట్ అని పెట్టుకోండి. తర్వాత మీకు డిగ్రీ, డిసిప్లిన్, తర్వాత మీకు స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, మీకేదన్నా ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక ఆ కంపెనీ నేమ్ ఇచ్చేయండి. తర్వాత టైటిల్ ఒకవేళ లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టండి. టైటిల్‌లో ఫ్రెషర్ అని పెట్టండి. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇక్కడ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్ అంటే మీరిప్పుడు అప్లై చేసుకున్నారు కాబట్టి జూన్ నుంచి ఆగస్ట్, జులై లోపు మీరైతే డేట్స్ పెట్టుకోండి. తర్వాత కరెంట్ కెరీర్ స్టేజ్, ఎక్స్‌పీరియన్స్‌డా, ఫ్రెషరా, స్టూడెంటా అది క్లిక్ చేయండి. తర్వాత కరెంట్ కాంపెన్సేషన్, తర్వాత జెండర్, కరెంట్ ఇండస్ట్రీ, ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, ఫ్రెషర్ అయితే ఫ్రెష్ నాట్ అప్లికబుల్ అని పెట్టండి. ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ ఉంది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ యెస్ అని క్లిక్ చేయండి. తర్వాత మీ ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీని ఎంటర్ చేయండి. తర్వాత ఇవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. మీరైతే షార్ట్ లిస్ట్ అయితే గనుక మీకైతే మెసేజ్ రావడం జరుగుతుంది. అంటే ఈమెయిల్ వస్తుంది. సో, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మంచి జాబ్. సో, సాలరీ మీకు 35,000-45,000 వరకైతే ఉంటది. తర్వాత మీకైతే ఫుడ్ ఫ్రీ అండ్ కార్ బెనిఫిట్స్ కూడా ఇస్తారు. వైఫై బెనిఫిట్స్ ఇవన్నీ ఇస్తారు కాబట్టి మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో, ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ, ఎవరైతే రిలేటివ్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళలో గ్రాడ్యుయేట్స్ అయ్యుండి, డిగ్రీ చేసిన, బీటెక్ చేసిన, జాబ్ రాక ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోనైతే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.